హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఏఐ సాఫ్ట్వేర్ అనేది ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఏంటి ఏఐ సాఫ్ట్వేర్ అనే దాని గురించి ముందుగా డిస్కస్ చేద్దామండి. ఇది కృత్రిమ మేధతో రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ చాట్బాట్ను అమెరికాకు చెందినటువంటి టెక్ కంపెనీ కాగ్నిసన్ అనేటువంటి కంపెనీ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి డేవిడ్ని రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. కృత్రిమ మేధతో నడిచేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రూపొందించడం జరిగింది. అది ఏ దేశానికి సంబంధించిన వారు రూపొందించారంటే అమెరికా దేశానికి సంబంధించిన వారని గుర్తుంచుకోండి. అది ఏ కంపెనీ వారు రూపొందించారు అంటే కాగ్నిసన్ అనేటువంటి కంపెనీ వారు ఈ యొక్క ఏఐ చాట్బాట్ని రూపొందించారు. అలా రూపొందించినటువంటి ఆ చాట్బాట్కి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే డేవిన్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ను ఇటీవల కాలంలో ఏ దేశం రూపొందించింది అని అడుగుతారు, లేదా ఏ కంపెనీ రూపొందించింది అని అడుగుతారు, లేకపోతే ఆ యొక్క ఏఐ చాట్బాట్ యొక్క పేరు కూడా అడుగుతాడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి 3 అంశాలండి. ఒకటి, ఈ యొక్క ఏఐ చాట్బాట్ని అమెరికా దేశం వారు రూపొందించారు. ఏ కంపెనీ అంటే కాగ్నిషన్ అనేటువంటి కంపెనీ అని గుర్తుంచుకోండి. ఆ యొక్క చాట్బాట్ పేరు వచ్చేసి డేవిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీని ప్రత్యేకతలను కనుక ఒకసారి గమనిస్తే ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దాని పేరు డేవిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ను రాసేస్తుంది, అదేవిధంగా వెబ్సైట్ని క్రియేట్ చేస్తుంది. మనం గత వీడియోలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఉపాధ్యాయురాలు కేరళ రాష్ట్రంలో ఆవిష్కరించారు అని గత వీడియోలో తెలుసుకున్నాం. దాని పేరు ఐరిస్ అని కూడా గత వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో చూడండి, ప్రపంచంలోనే తొలి సాఫ్ట్వేర్ ఏఐ ఇంజనీర్ వచ్చేసి డేవిన్, కాగ్నిషన్ కంపెనీ అమెరికా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏంటి అంటే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం అనేది 2024 సంవత్సరం మార్చి మాసంలో ప్రారంభమైంది. అది ఎక్కడ ప్రారంభమైంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం కన్హా శాంతివనం అండి. చాలామంది కూడా కన్హా అంటే మధ్యప్రదేశ్ అని అనుకుంటారు. కాదండి, కన్హా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క కన్హా శాంతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైనటువంటి కన్హా శాంతివనంలో 2024 సంవత్సరం మార్చి 14వ తేదీ నాడు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతానంటే 2024 మార్చి 14వ తేదీన మార్చి 14వ తేదీ నాడు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరిగింది, లేదా ఈ క్రింది ఏ పట్టణంలో జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాని గుర్తుంచుకోండి. అది ఎక్కడ అంటాడు, కన్హా శాంతివనం అని గుర్తుంచుకోండి. ఈ కన్హా శాంతివనానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం అండి. ఈ యొక్క ఆధ్యాత్మిక సమ్మేళనం 2024 మార్చి 14వ తేదీన ప్రారంభం కాగా మార్చి 17 వరకు ఈ యొక్క సమ్మేళనం అనేది కొనసాగబోతుంది. ఈ సమ్మేళనానికి ప్రపంచంలో ఉన్నటువంటి 100కి పైగా దేశాల నుంచి 300కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఇందులో పాల్గొనబోతున్నాయని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క సమ్మేళనాన్ని ఎవరు నిర్వహిస్తున్నారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంతర్జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారితో పాటుగా మరొక సంస్థ అయినటువంటి హార్ట్ఫుల్నెస్ సంస్థ, వీరిద్దరూ కూడా ఈ యొక్క సమ్మేళనాన్ని
నిర్వహిస్తున్నారు. కాబట్టి మరొకసారి చూడండి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ఈ యొక్క అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైనటువంటి కన్హా శాంతివనంలో 2024 మార్చి 14 నుంచి 17 వరకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సమ్మేళనానికి 2024 మార్చి 15వ తేదీన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా మార్చి 16వ తేదీన భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ కూడా హాజరు కాబోతున్నారనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే మార్చి 15వ తేదీన హాజరు కాబోతున్నటువంటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇదే సదస్సులో విశ్వ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవాన్ని ప్రారంభించబోతున్నారు. అసలు ఎందుకోసం ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటో మనకి తెలియాలండి. ప్రపంచంలోనే అన్ని విశ్వాసాలు, అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలను ఒక్క చోటికి తీసుకురావడమే ఈ యొక్క ఆధ్యాత్మిక సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, కైరోస్ రాకెట్. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కైరోస్ రాకెట్ అనేది నిలవడం జరిగింది. అసలు కైరోస్ రాకెట్ ఎందుకు వార్తల్లో నిలిచింది, ఇది ఏ దేశానికి సంబంధించిన రాకెటు అనేది మరియు దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి ఒక్కసారి గమనిస్తే, ఈ యొక్క కైరోస్ రాకెట్ అనేది జపాన్ దేశం చేపట్టినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. కైరోస్ రాకెట్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే దీనిని రూపొందించిన దేశం ఏది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జపాన్ దేశం అని గుర్తుంచుకోండి. ఇది జపాన్ దేశానికి చెందిన కైరోస్ రాకెట్ అనేది ఆ దేశం యొక్క తొలి ప్రైవేట్ రాకెట్ అండి. అలాంటి తొలి ప్రైవేట్ రాకెట్ని ఇటీవల కాలంలో ప్రయోగించడం జరిగింది. అయితే ప్రయోగించిన కొద్దిసేపటికే ఇది పేలిపోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతానండి, జపాన్ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ అయినటువంటి కైరోస్ రాకెట్ నింగికెగిసిన కొద్ది క్షణాల్లోనే పేలిపోవడం జరిగింది. అయితే ఇది ఎక్కడ పేలిపోయిందనే అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. జపాన్లో ఉన్నటువంటి వకమాయ పర్వత ప్రాంతాలలో ఈ యొక్క కైరోసి రాకెట్ అనేది కూలిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరొక అంశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి వకమాయ పర్వతం ఈ క్రింది ఏ దేశంలో కలదు అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క జపాన్ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ అయినటువంటి కైరోస్ రాకెట్ని ఏ సంస్థ వారు రూపొందించారు అంటే స్పేస్ వన్ అనేటువంటి సంస్థ వారు ఈ యొక్క రాకెట్ని రూపొందించడం జరిగింది. ఈ స్పేస్ వన్ అనేది జపాన్ దేశంలో ఉన్నటువంటి టోక్యో నగరానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. అయితే ఈ ప్రయోగాన్ని 2024 మార్చి 13వ తేదీ నాడు ప్రభుత్వ రంగ ఉపగ్రహాన్ని ఈ కైరోస్ రాకెట్ అనేది తీసుకువెళ్ళడం జరిగింది నింగిలోకి. అయితే ఆ ప్రయోగం ప్రారంభమైనటువంటి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క కైరోస్ రాకెట్ అనేది పేలిపోయి వకమాయ అనేటువంటి పర్వత ప్రాంతాలలో కూలిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, కైరోస్ రాకెట్ అంటే జపాన్ దేశం అని, ఆ జపాన్ దేశానికి చెందిన తొలి ప్రైవేట్ రాకెట్ అండి. అయితే అలా ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ని రూపొందించిన సంస్థ స్పేస్ వన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఒకవేళ గనక ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా స్పేస్ వన్ అనేటువంటి సంస్థ నిలిచేది. అయితే దురదృష్టవంతు ఆ యొక్క ప్రయోగం అనేది విఫలం కావడం జరిగింది.
మరొక చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్. ఇవి రెండు కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటివి. అసలు ఏంటి ఐఎన్ఎస్ ఆగ్రే మరియు ఐఎన్ఎస్ అక్షయ్ అంటే, ఇవి భారత నౌకాదళానికి సంబంధించినటువంటి సబ్మెరైన్స్ లేదా యుద్ధ నౌకలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి భారత నౌకాదళం అమ్ముల పొదలోకి ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్లు ఈ యొక్క రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు 2024 మార్చి 13 నాడు చేరడం జరిగాయి. అయితే ఈ యొక్క భారత నౌకాదళంలో చేరినటువంటి ఐఎన్ఎస్ ఆగ్రే మరియు ఐఎన్ఎస్ అక్షయ్ అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క రెండు భారత నౌకాదళం చేపట్టిన కార్యక్రమంలో ఇవి చేరడం జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క రెండు యుద్ధ నౌకల పొడవు గనక గమనిస్తే 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నౌకలు 25 నాట్స్ గరిష్ట వేగంతో నడుస్తాయనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తీర ప్రాంతాలలో యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్లో పాల్గొనడంతో పాటు మందు పాత్రలను కనిపెట్టడంలో ఇవి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. అదేవిధంగా నిఘా తదితర కార్యక్రమాలను కూడా ఈ రెండు యుద్ధ నౌకలు నిర్వహించడం జరుగుతుంది. దేశీయంగా 8 సబ్మెరైన్ వార్ఫర్ షేలో వాటర్ క్రాఫ్ట్స్ నౌకలను భారత్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఈ యుద్ధ నౌకలు నౌకాదళంలోకి చేరడం జరిగాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.